క్రైస్తవ సమాజమా దయచేసి వినండి. సైతాను పన్నాగము పన్నాడు. ఏమిటి? క్రైస్తవులు మీరు మీ దేవుణ్ణి ఆరాధించండి, కానీ నా పాపిష్టి లోకములోనే సభ్యులుగా ఉండండి, పాపిష్టి లోకములోనే ఉండండి, పాపిష్టి మనుషులతోనే ఉండండి, పాపిష్టి పనులు చేస్తూనే ఉండండి. మీకు కావాలంటే ఆదివారం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకోండి, నాతో ఉండండి, నాలో ఉండండి, మీ దేవుణ్ణి ఆరాధించండి. అక్కడేమో భక్తులుగా ఉండండి, ఇక్కడేమో పాపిష్టోళ్ళుగా ఉండండి. 2 జీవితాలు జీవించండి. ఇది సైతాను యొక్క పన్నాగం కాదా? దేవుడు కోరుకుంటున్నది ఏమిటి? దేవుని బిడ్డలమైన మనము పాపము నుండి వేరై, పాపిష్టి క్రియల నుండి వేరై, పాపిష్టి జీవితము నుండి వేరై, పాపిష్టి మనుషులతో ఉన్నటువంటి పాపిష్టి స్నేహాలు, సహవాసాలు, బంధకాల నుండి వేరై మనం ప్రత్యేకించబడిన వారిగా దేవుణ్ణి ఆరాధించాలి.